రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ఎట్లఎర్రవల్లి గ్రామంలో టీఎస్ఎస్పీ డీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీరు శివశంకర్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరు స్వామి, ఏఈ నరేందర్ పాల్గొన్నారు. గ్రామాలలో కరెంటు సమస్యలు ఉంటే మాకు తెలియజేయాలని, అలాగే విద్యుత్కి సంబంధించిన ఏ సమస్యలున్నా మాతో చెప్తే వెంటనే పరిష్కరిస్తామని డిఈ శివశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సింధు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇక్కడ సీఎండి గారు ఆదేశానుసారం మారుమూల విలేజ్కి వెళ్ళి పబ్లిక్ది అంటే కన్జ్యూమర్స్ది ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరే వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి అక్కడిదక్కడే ఏమైనా సమస్య పరిష్కారం ఉంటే అక్కడిదక్కడే అటెండ్ చేసి, ఇంకా దానికి ఫర్దర్గా ఇంకేమన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని నోటీస్ చేసి అవన్నీ కూడా ప్రపోజల్స్ పంపించి ఆ ప్రాబ్లమ్స్ సత్వరగా తొందరగా కంప్లీట్ చేయడానికి ఏమేమి మెజర్స్ ఉన్నాయో అది సబ్మిట్ చేయమని చెప్పారు యాజమాన్యం. దాని విధంగా ఈ విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇంటి మీద నుంచి ఇంటిపై నుంచి వైర్లు పోవడము ఒకటి, రెండోది లూజ్ లైన్స్ ఉండడము, నెక్స్ట్ పోల్ కూడా బెండ్ అయినవి ఉన్నాయి అన్నారు. ఈరోజు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత లూజ్ లైన్స్ ఏమైనా ఉంటే అటెండ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు వర్క్ నడుస్తుంది. లూజ్ లైన్స్ ఒకటి, బెండ్ పోల్స్ కూడా వర్క్ నడుస్తుంది. తర్వాత ఇంటిపై నుంచి ఉంటే దానికి వాళ్ళ ఆమోదం పొందితే ఎవరైతే ఏం చెప్తున్నానంటే ఎవరైతే అండి సరే, ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇంతకుముందు వచ్చిన కన్జ్యూమర్లు నేను వచ్చేసరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అంటే నాకు కలిసి వెళ్ళిపోయారు. వాళ్ళు మా ఆఫీస్కి వచ్చినప్పుడు కానీ లేదా వాళ్ళు నన్ను సంప్రదించినప్పుడు కానీ ఇంత పనులు చేసామని చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము అట్లేం లేదండి, కంపల్సరీ మా స్థాయిలో ఉన్నాయి, మా పరిధిలో ఖచ్చితంగా చేస్తాము, ఊరికే చెప్పిపోవడానికి ఏం రాలేదండి. అట్లా దానికి నిదర్శనంగా ఏం చెప్తున్నానంటే ఇంతకుముందు కన్జ్యూమర్స్ వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్పారు సార్ మీరు మాకు పని చేశారని చెప్పి. రెండోది ఇప్పుడు మేము కొన్ని వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ఇప్పుడు చేయాల్సిన వర్క్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసాము. కరెంట్ కూడా బంద్ చేసి పోల్ మీద పని చేస్తున్నారు. అది మీరు పరిగణన తీసుకోవాలని ఇంతకుముందు 2-3 సర్పంచ్ గారు చెప్పి కంపల్సరీ మేము దాంట్లో పాజిటివ్గా స్పందిస్తాము, వర్క్ చేస్తాము. థ్యాంక్ యూ. నా పని పక్కకి రావడం జరిగింది. ఇంతకుముందు ఎన్నిసార్లు వచ్చినా గ్రామసభ పెట్టుకొని ఇంత ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చెప్పండి అని చెప్పి ఆ ప్రాబ్లమ్స్ చెప్పి తీసుకొని పోయినాక ఏదో 2 పోల్స్ తీసుకురావాలి, 2 పోల్స్ తీసి వేయడం వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకే డీ గారు డైరెక్ట్ వచ్చారు కదా మా ప్రాబ్లమ్స్ అయిపోతాయని చెప్పి స్కూల్ బిల్డింగ్ మీద ఇంతకుముందు షాక్ వచ్చిందని కాంప్లైంట్ కూడా వచ్చిన వాళ్ళకి వచ్చింది. అది స్కూల్ బిల్డింగ్ మీద మెయిన్ లైన్ ఉన్నది, ఆ మెయిన్ లైన్ తీసేసి పక్కన జరిగితే ఒక పోల్ ఒక షిఫ్టింగ్ అయిపోతుంది అంతే. అది చేస్తారని చెప్పి సార్ హామీ ఇస్తున్నాడు. అందుకే చెప్పిన ప్రాబ్లం ఇంతకుముందు ఏది బిల్డింగ్ కట్టిరు, కరెంట్ ఫిట్ అయిన దాకా బిల్ ఆపుతామన్నారు, కరెంట్ ఫిట్ అయిపోయింది, టెస్టింగ్ చేసిన దాకా బిల్ ఆపుతామన్నారు, వాళ్ళ దాకా లైన్ లేదు. 3 సార్లు వచ్చి చూసుకొని పోయారు. 4 లక్షలు కడతారు, 5 లక్షలు, 4 లక్షలు 5 లక్షలు కట్టి గ్రామ పంచాయతీలు కావు, అంత డొనేషన్ ఎవరు లేరు. అందుకోసానికి సార్ డీ గారికి సూచన చేస్తుంది ఏంటంటే అన్ని సంస్థలను కన్వీట్ చేసుకొని ఏ దానికి పోయినా కానీ డిపార్ట్మెంట్ నుంచి ఏమన్నా హెల్ప్ అయ్యేటట్టు చూసుకొని ప్రతి ట్రాన్స్ఫర్